వామ్మో, ఉప్పల్లో ఉప్పెన సృష్టిస్తారన్నారు. ఫ్యాన్స్ అంతా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తుందని వాట్సాప్ స్టేటస్లు పెట్టారు. గుజరాత్పై మ్యాచ్లో కావ్యమారన్ నవ్వులు మాత్రమే కనిపిస్తాయని కొందరు జోస్యం చెప్పారు. కానీ అవేవీ జరగలేదు. ఫ్యాన్స్ పరువు హుస్సేన్ సాగర్లో కలిసిపోయింది. ఎస్ఆర్హెచ్ మరోసారి ఘోరంగా ఓడిపోయింది. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్కు వరుసగా 4వ ఓటమి. హాట్ ఫేవరెట్గా, డిఫెండింగ్ రన్నరప్గా ఈ సీజన్ బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 286 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసి భారీ విజయంతో ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించిన సన్ రైజర్స్ ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. మొత్తం 5 మ్యాచ్లు ఆడి 4 పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఇటు బ్యాటింగ్ వైఫల్యమే ఈ 4 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఘోర వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన హైదరాబాద్ ఈ 4 మ్యాచ్ల్లో కనీసం 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. పేలవ బ్యాటింగ్కు తోడు చెత్త బౌలింగ్ జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం, అనుభవం కలిగిన మహ్మద్ షమి, ప్యాట్ కమిన్స్ తేలిపోతుండడం, సిమర్జిత్ సింగ్, ఉనాద్గత్ లాంటి బౌలర్ల నుంచి సహకారం అందకపోవడం సన్ రైజర్స్ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. అటు లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలి అంటే ఆ జట్టు ఇంకా 8 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అప్పుడే 9 విజయాలు, 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఈ 9 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడినా సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారతాయి. ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. కాబట్టి తదుపరి 9 మ్యాచ్ల్లో విజయం సాధించడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. మరో 3 మ్యాచ్ల్లో ఓడితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమిస్తోంది. ఇలా జరగాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగాలి. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి తమ బ్యాట్ జులిపించాల్సి ఉంటుంది. ఈ 4 ఫామ్లోకొచ్చి భారీ స్కోర్లు నమోదు చేస్తేనే ఇతర ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రెట్టింపవుతోంది. భారీ స్కోర్లు నమోదు చేస్తే బౌలర్లు సైతం సత్తా చాటుతారు. వీలైనంత త్వరగా సన్ రైజర్స్ తమ తప్పిదాలను సరిదిద్దుకుని చెలరేగాలి. లేకుంటే ఈ సీజన్లో కూడా ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు నిరాశ ఎదురవుతోంది.